నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో ధార్మిక విద్యపై రాష్ట్ర స్థాయి పోటీలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎం ఫంక్షన్ నందు ముస్లిం మదరసాలో పాఠశాలలో చదివే విద్యార్థుల కొరకు ఎస్ఎస్ఎఫ్ సున్నీ స్టూడెంట్ ఫెడరేషన్ సంస్థ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ముఖ్యంగా ముస్లిం విద్యార్థులు ధార్మిక విద్యతో పాటు ప్రాపంచిక విద్యను కూడా అభ్యసించే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. ఇందుకొరకు గుత్తినందు వివిధ ప్రాంతాల నుండి సుమారు 200 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. ఇందులో ఎన్నిక అయిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ఈ నెల 29, 30 డిసెంబర్ 1వ తేదీన గోవానందు జరుగు పోటీ పరీక్షల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ఎఫ్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ మొహమ్మద్ మన్సూర్ అలీ, రాష్ట్ర కార్యదర్శి షాంసుద్దీన్తో పాటు సంస్థ ముఖ్యులు అనేక మంది పాల్గొనగా స్థానిక ముస్లిం ఎస్కేజిఎన్ కమిటీ ద్వారా అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు హుస్సేన్ పీరాన్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఎంకే చౌదరి, కోళ్లఫారం సీనా మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. శతవార్షిక ఆలయ మహోత్సవానికి మనము ఆహ్వానించినప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే జయరాం గారి పక్షంగా వారి తమ్ముడు మరియు వారి కుమారుడు ఇక్కడికి విచ్చేసి మనకు గ్రీటింగ్స్ చెప్పినందుకు వారికి సంఘపక్షంగా మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు కూడా ప్రత్యేకంగా మన సంఘానికి గ్రీటింగ్స్ తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మన గుత్తి పట్టణంలోని మన అనంతపురం జిల్లాలో మన గుత్తి మున్సిపాలిటీలో ఈరోజు 100 సంవత్సరాల కార్యక్రమాన్ని నడుపుకుంటున్న ఈ మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న స్థానికుడైనటువంటి ఈశ్వర్ గారికి మన గుత్తి మున్సిపాలిటీ తరపున నీకు అభినందనలు తెలియజేసుకున్నాం. ఈశ్వర్, ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి మా కుటుంబం మీద ప్రేమ చూపించిన మన 2024 ఎలక్షన్లో మీరు ముందుండి మమ్మల్ని కొత్త వాళ్ళైనా ఇదే చర్చిలో మాకి మీరు ప్రార్థన చేసి మా కుటుంబంలో గుమ్మనూరు జయరామని గెలుపు కోరుకున్నందుకు మీకు ఎప్పటికీ మా కుటుంబం తరఫున పాదాలు వందనం తెలియజేసుకుంటున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఏ కార్యక్రమానికైనా మేము తోడుగా ఉంటూ ఒక అన్నగా అయితేనేముంది జయరామన్న, ఒక తమ్ముడుగా మేమిద్దరము మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా మీకెప్పటికీ ఒక తమ్ముడు ఒక అన్న ఉండాలనే ఒక్క మాట మాత్రం మరిచిపోతానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొత్త వాళ్ళని ప్రేమించి మీరు గెలిపించినందుకు మిమ్మల్ని అందరినీ మేము ఆదరిస్తూ మీ ఎప్పుడు అభిమానాన్ని పొందుతూ మీకు ఒక సేవకుడుగా ఉంటామని చెప్పి ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశాన్ని ఈ ప్రతిష్టమైన ఈ కార్యక్రమాలకి మాకు ఆహ్వానించినందుకు మీ అందరికీ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథి బిషప్ గారికి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటుంటామన్నా. మీకేమంటే మీ కార్యక్రమాలు ఎన్నో చూస్తుంటాను. ఇక్కడ ప్రతి ఒక్కటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరికీ తోడుంటూ నేనున్నానంటూ ముందుకు మీరు ఎలా అయితే వచ్చినారు మీకు కూడా మా అన్న జయరామన్ని ఎప్పటికీ తోడుంటాడని మా ఇద్దరి తరఫున మీకు తెలియజేసుకుంటున్నానన్నా. మేము ఇప్పుడే సారు చెప్పిన విధంగా కమ్యూనిటీ హాల్ గురించి చెప్పడం జరిగింది. అదే మా తమ్ముడు ఈశ్వర్ నుండి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ఈశ్వర్ ఆదేశాల మేరతో ఆ కమ్యూనిటీ హాల్కి ₹1,00,000 మేము మా వంటగా ఇస్తామని చెప్పి ఈరోజు మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. మనకి కావాల్సిన బడ్జెట్లో 150 కోట్ల బడ్జెట్ కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి మన గుంటకల్ నియోజకవర్గంలో గుత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని
మా తమ్ముడి ద్వారా మా అందరికి చెప్పాలని చెప్పి ఈరోజు మీ అందరి తరఫున నేను మా తమ్ముడిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మా తమ్ముడు చెప్పాడంటే మా జయరామన్న కాదన్నాడు కాబట్టి ఎక్కువ గుత్తి పట్టణానికి గుత్తి క్రిస్టియన్ సంస్థగా ఎక్కువ బడ్జెట్ని ఆ బడ్జెట్లో గుంటకల్ నియోజకవర్గంలో మా గుత్తి మండలానికి గుత్తి మున్సిపాలిటీకి ఎక్కువ కేటాయించాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మా తమ్ముడిని. అదేవిధంగా కమ్యూనిటీ హాల్కి మాత్రము మా వంతుగా ₹1,00,000 మేము ఎల్లుండి పంపించి ఈ కార్యక్రమానికి మా వంతు తోడుండాలని కోరికతో మేము ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారాలు. ఈరోజు 100 ఇయర్స్ సెలబ్రేషన్కి నేను మా అన్న కలిసి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ నా నాన్నగారు రావాల్సింది, అసెంబ్లీ జరుగుతుంది, దానివల్ల మేము వచ్చాము. ఈరోజు ఒక మంచి దినం. 3 మండలాల్లో ప్రతి ఒక్క క్రిస్టియన్స్ మమ్మల్ని కొత్త వాళ్ళైనా మమ్మల్ని ఆదరించి మీ వాళ్ళే మమ్మల్ని చేసుకున్నారు. మీ అందరూ మమ్మల్ని ఒక ఛాన్స్ ఇచ్చి నమ్మి మమ్మల్ని గెలిపించారు. థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అన్న చెప్పినట్టే నేను కానీ అన్న కానీ మా ఫ్యామిలీ ఎప్పుడు డెవలప్మెంట్ అయితే ఏదైనా కానీ ముందుంటూ ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కటి మేము ముందు నడిపించి చూస్తున్నాము. సెలవు. మిత్రులు, శ్రేణులు, నాయకులు, ఇవాళ మనం గుత్తి సిఎస్ఐ చర్చ్ యొక్క సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా మన మధ్యకు రావడం, మనకి వారి శుభాలు తెలియజేయడం, వారి యొక్క ప్రేమ అభిమానాలు వారి మాటల్లో వ్యక్తపరచడం చాలా సంతోషం. వారికి మా అందరి క్రైస్తవ సోదరులందరి పక్షంగా ఇందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీతో మేము ఎప్పుడు ఉంటాము. రాజకీయంగా మీరు ప్రజాసేవలో ప్రజలకు అందుబాటులో చేసే సేవకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మరి మాకు మీరు అండదండలుగా ఉంటూ ఈ సమాజంలో మనమంతా కలిసి మంచి పౌరులుగా మంచి సమాజ నిర్మాణం చేసేందుకు మనం సాగుటకు దేవుడు తన చలన దీవెనలు మనకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే సార్ గారికి మా నిండు కృతజ్ఞతలు, శుభాలను తెలియజేయండి.